నమస్తే హరిణి గారు. ఓం శ్రీ గురుభ్యో నమ. హరిణి గారు చెప్పండి, అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి? లా ఆఫ్ అట్రాక్షన్ అంటే యద్భావం తద్భవతి. మనం శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్టు మనం ఏదైతే చాలామందికి చాలా కోరికలు ఉంటాయి. మనం ఎప్పుడైతే పొద్దున్న లేస్తాం ప్రతి ఒక్క మనిషికి కూడా ఈ మానవాళిలో ప్రతి ఒక్కరికి కావాల్సింది హెల్త్, వెల్త్, కెరీర్, మనీ, ఇంట్లో ప్రశాంతత, పీస్ఫుల్గా ఉండటము. ఆల్రెడీ మనం ఏవైతే పొందామో దానికి ఇంకా 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 మోర్ దాన్ పొందడానికి మన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో పాజిటివ్గా ఉంటే పాజిటివ్ వస్తుంది, నెగిటివ్గా ఉంటే నెగిటివ్ అనేది అట్రాక్ట్ వస్తుంది. అందులో ఒక చిన్న సింపుల్ వర్డ్గా శ్రీకృష్ణ భగవాన్ చెప్పినట్టు చెప్పాలి అంటే యద్భావం తద్భవతి. మనం ఏదైతే అనుకుంటామో అదే పదే 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 మనకి రిపీట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు చిన్నప్పుడు చూడండి, మనకి ఎవరైనా ఇంట్లో వాళ్ళు ఉంటే ఏదైనా బయటికి వెళ్తున్నప్పుడు ఏమంటారు, అరే నేను ఇప్పుడు వెళ్తున్నా చూడు, నాకు కోపం వచ్చింది, నన్ను తిట్టావు కదా, నేను ఇప్పుడు నాకు ఏమైనా ఏం చేస్తామని కానీ ఏమంటారు, ఇగో చూడు ఇలా మాట్లాడకూడదు, పైన తదాస్తు దేవతలు అంటారు, ఏదంటే అది జరిగిపోద్ది, ఎప్పుడు మంచిగా మాట్లాడాలి అంటారు. అందుకే మన జీవితంలో ఎప్పుడైనా సరే ఆనందం, సంతృప్తి, ఐశ్వర్యం, డబ్బు, మన జాబు ఏదైతే మన జీవితంలో అట్రాక్ట్ చేయాలనుకుంటున్నామో అవి కావాలి అన్నప్పుడు ప్రతిదానికి కూడా మనం ఎప్పుడు సానుకూల ఆలోచన చేయాలి. ఎప్పుడూ కూడా పాజిటివ్ మెంటాలిటీతో ఉండి ఎప్పుడూ కూడా మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో దాని మీద ఫోకస్ చేసి మనకు అది పొందుతుంది, భగవంతుని యొక్క అనుగ్రహంతో మనకు వస్తుంది అని పదే 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 మనం ఏదైతే అనుకుంటామో అది మన జీవితంలోకి వస్తుంది. చాలామంది ఏమనుకుంటారు, లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మంచి అనుకుంటారు, లేదంటే ఇంకోటి జరగదు అనుకుంటారు. కానీ 24/7 365 డేస్ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మన చుట్టూతా జరుగుతూనే ఉంటుంది. ఎందుకో చెప్పండి. మనం ఎప్పుడు కూడా ఏం అనుకోలేదు, ఇది నాకు అనుకోకుండా ఈ బుక్ నా దగ్గరికి ఎలా వచ్చింది, అనుకోకుండా ఈ వ్యక్తి నా దగ్గరికి ఎలా వచ్చాడని అనుకుంటూ ఉంటాం. కానీ మన ఆలోచనలో మన మైండ్లో ఎప్పుడూ కూడా చాలా థాట్స్ రన్ అవుతూ ఉంటాయి. ఆ థాట్స్లో మనం ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచన చేస్తూ ఉంటాం. అది మంచో చెడు అనేది మనం ఎరుగుట్లో ఉండం కాబట్టి మనం ఐడెంటిఫై చేయలేము. ఎవరో ఎక్కడో మహానుభావులు కొంతమంది మనం ఎప్పుడు ఏం చేస్తాం ఒక ఎరుకతోటి ఉండి చెడు అంతా తీసేసి మంచిని ఎప్పుడు కూడా పాజిటివ్ వేలో ఉంచుకుంటాం. ఆ ఉంచుకునే ప్రాసెస్లో మనం ఏదైనా సరే ఆపోజిట్ వేస్తే చాలామందికి నెగిటివ్ జరిగిపోయినంత ఇదిగా పాజిటివ్ జరగదు. ఎందుకు జరగదు? నెగిటివ్ అన్నప్పుడు ఇమీడియట్గా మనకు తెలియకుండా చిన్నప్పటి నుంచి కూడా పెరిగిన వాతావరణం బట్టో ఇంకో దాన్ని బట్టో ఏదైనా సరే కాదు, అవదు, లేదు అనేది మనం ప్రతిదానికి కూడా ఆ వర్డ్స్ అనేవి వాళ్ళ నేర్చేసుకున్నాం. అట్లా అలవాటు అయిపోయింది. ప్రతి ఒక్కరు కూడా ఏమో తెలీదు, అయిద్దో కాదో అన్న అసహనంతో ఉంటుంటారు. ఆ పదాలను ఎక్కువ మాట్లాడేసుకుని ఏంటంటే మనం కావాలి అన్నదానికి కూడా ఇది నాకు లేదు, ఇది నాకు రాదు, నాకు అవ్వదు అనే పదాలను మనం ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం. లా ఆఫ్ అట్రాక్షన్ ఇప్పుడు కొంతమంది చూడండి, నేను చాలా జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి అనుకున్నప్పుడు ఏం మాట్లాడతారు, నా ఒంటి మీద ఏం పడకూడదు, టీ తాగుతున్నావు, టీ పడకూడదు, ఆఫీస్కి తొందరగా లేట్ అవ్వకూడదు, అదేవిధంగా నేను ఎగ్జామ్లో మంచిగా రాయాలి, అలా మాట్లాడరు. నేను ఎగ్జామ్ మంచిగా రాస్తానో లేదో, నాకు టెన్షన్ వస్తాయో రావో, నేను చదివిని వస్తాయో రావో అంటే మనకు తెలియకుండానే మన ఆలోచన విధానం ఆపోజిట్గా ఉంటుంది. మరి పాజిటివ్గా ఉండాలంటే, పరిసరాలు కూడా పాజిటివ్గా పెట్టుకోవాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా మనము ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో మనం ప్రతిరోజు బేసిక్ నీడ్స్ని మనం ఇందులో ఏది చాలా హార్డ్ లేదండి. లా ఆఫ్ అట్రాక్షన్ సింపుల్. ఎప్పుడు కూడా ఏమనుకుంటాము, యద్భావం తద్భవతి, మనం ఏదైతే పలికితే అదే వస్తుంది అన్నప్పుడు మనం ఆ ఒక్క మాటని పదే పదే గుర్తుపెట్టుకొని ఆచరణలోకి తెచ్చుకుంటే మనకి ఏది కావాలి ఏది అక్కర్లేదు మనకు తెలుస్తుంది. మన జీవితంలో ఎప్పుడూ కూడా 4%, 5% మనకు కావాలి. అంటే మనం చెప్పుకున్నట్టు ప్రతి మనిషికి కూడా అవసరమైంది ఏంటి, కనీస ప్రాథమిక అవసరాలు తిండి, బట్ట, నీరు ఏదైతే కావాలో మనకి ఇది పంచభూతాలతో పాటు మనం నివసించడానికి ఒక మంచి ఇల్లు, మనకి అన్నీ కూడా డైలీ నీడ్స్ కావడానికి ఒక జాబు, దాంట్లోంచి వెళ్ళడానికి ఇప్పుడు కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది కాబట్టి అందరికీ కూడా ఒక టెన్షన్ లైఫ్ అయిపోతుంది. అంటే డబ్బు సరిపోద్దో లేదో, నాకు ఇది అవుతుందో లేదో అని చాలా చాలా టెన్షన్ అయిపోతుంది. వీటన్నిటిలోంచి మనం ఏమవుతున్నాము, ఇది రాదేమో అన్న దానికి బ్యాక్ వెళ్ళిపోతున్నాం. అంటే ఇది ఎలా రాదు అనే దాంట్లో రివర్స్ థాట్, అంటే లాజికల్ మైండ్కి ఎక్కువ పని చెప్తున్నాము. ఇక్కడ ఏంటి అంటే మనం ఎప్పుడూ కూడా ఆ 96% వేస్ట్ థాట్ మనం వదిలేసి మనకి ఏం కావాలి, మనం ఏం పొందాలనుకుంటున్నాం, ఎలా ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం, మన జీవితంలో ఏం కావాలి ఒక క్లారిటీ తోటి అది పొందితే ఎంత సంతోషంగా ఉంటామో ఆ సంతోషాన్ని ఇక్కడ వ్యక్తం చేయాలి. ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో మనం ఎప్పుడు కూడా పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి. అంటే మనం చూడండి, మన ఎన్ని సంవత్సరాలైనా మన తాతల నుంచి కానీ ఎప్పుడు తరతరాల నుంచి కూడా పొద్దున్నలేగానే ఏం చేస్తారు, మన పరిసరాలన్నీ క్లీన్ చేస్తారు, ఎక్కడెక్కడ నీట్గా పెడతారు. ఎందుకు? దుమ్ము ధూళి ఉంటే లక్ష్మీదేవి రాదు,
మన ఇంట్లో కూడా జ్యేష్ఠాదేవి ఉంటుంది కాబట్టి మనంతా కూడా అనారోగ్య పాలవుతాము, మనకు అక్కర్లేనివి వస్తాయి, నెగిటివ్ శక్తులు అట్రాక్ట్ అవుతాయి అని చెప్పి ఎప్పుడూ కూడా ఉంటారు. ఆ యొక్క క్లీనింగ్ చేయట్ల ప్రాసెస్ ఏంటంటే ప్రతిరోజు కూడా మన మనసులో ఏవైతే ఆలోచనలు మంచి వస్తున్నాయా చెడు వస్తున్నాయా అంటే ఒక రోజుకి 60,000 థాట్స్ 70,000 థాట్స్ వరకు మనకి రన్ అవుతూ ఉన్నప్పుడు ఏ థాట్ని మనం పట్టుకుంటాం? ఎవరైనా పట్టుకోగలమా? అసలు ఏం ఆలోచన చేస్తే మనకు అంత టైం ఉందా? అవును. అందరూ అనుకుంటాం మా మీద మాకు ప్రేమ ఉంది, మా మీద మనకు శ్రద్ధ ఉంది, నేను చాలా ఎరుకతోటి ఉన్నాను, చాలా బాగా ఉన్నాను అనుకుంటారు. కానీ వన్ ఆఫ్ ది అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు మన మీద మనకు కంట్రోలింగ్ అనేది ఉంటుంది. ఎంతసేపు ఎదుటోళ్ళని కంట్రోల్ చేయాలనే పాజిటివ్లోనే మనం ఉంటాం, కానీ మన పిల్లలను మన హస్బెండో లేదా మన వైఫ్ను ఎవరో మన ప్రాసెస్ అంతా దాని మీదకే వెళ్ళిపోతుంది. దాంట్లో వెళ్ళిపోయి మనం ఎప్పుడు కూడా దాంట్లో వెళ్ళిపోయి మనం ఎప్పుడు ఏం చేస్తాం, మనకు అప్పుడు ఆపోజిట్ థాట్ చేస్తూ ఉంటాం. ఓకే. అందుకే ఎప్పుడూ కూడా మనలో ఏదైనా సరే మనకి ఏం కావాలి, మనిషి అన్నాక ఆలోచనలు సహజం. ఆ ఆలోచనలో నుంచి రానివ్వండి, ఎన్ని ఆలోచనలు వస్తాయి అన్ని ఆలోచనలు వచ్చిన తర్వాత ఇది నాకు అవసరమా కాదా, ఇది పనికొచ్చే తీసుకొని మన చిన్నప్పుడు వరి పొలంలో పరిగేరుకుంటాం కదా, అందులో మనకి పనికిరాని చెత్త అంతా కలుపు మొక్కలు తీసేసినట్టుగా తీసేసేసి మనం పంట పండించిన దాంట్లో ఏదైతే ఆ మిగిలిన దాంట్లో కూడా మంచి కంకులన్నీ కూడా ఏరుకునేవాళ్ళం ఆ పొలంలో నుంచి. అలాగే మనకు కావాల్సినవన్నీ తీసుకొని చెత్త అంతా తీసి మీకేం సీడ్ కావాలనుకుంటున్నారు మళ్ళీ దుక్కు తినేసి ఆ సీడ్నే పెట్టండి. మంచి ఆరోగ్యం కావాలా, రిలేషన్షిప్లో బాగుండాలా, హెల్త్ బాగుండాలా, లేదు కెరియర్లో ముందుకెళ్ళాలా, పిల్లల పరంగా బాగాలేదా, ఫ్యామిలీలో ఏమైనా ఇబ్బంది ఉందా, ఏది మీరు కావాలనుకుంటున్నారో మీకు క్లారిటీ వచ్చి ఆ క్లారిటీ తోటి మీరైతే దీన్ని కొన్ని పద్ధతుల ద్వారా మనం ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా డే టు డే లైఫ్లో మనకు కావాల్సిన ఇంప్రూవ్మెంట్ని తీసుకోవచ్చు. ఓకే మేడం, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అసలు ఎలా అప్లై చేసుకోవాలి, ఏ పద్ధతిలో వెళ్ళాలి? లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మనం ఇందాక మాట్లాడుకున్నట్టు యద్భావం తద్భవతి అంటే శ్రీకృష్ణ భగవాన్. ఇది చాలామంది ఏమనుకుంటారంటే ఇప్పుడు రోనా బన్నా అనే ఆవిడ ఈ సీక్రెట్ అనే బుక్ ద్వారా చాలామందికి ఇది మళ్ళీ వాడుకలోకి వచ్చింది. కానీ పురాతన కాలం నుంచి ఎప్పుడో శ్రీకృష్ణ భగవాన్ కాలం నుంచే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది అందుబాటులో ఉంది. అంటే ఎప్పుడు కూడా వాళ్ళు ఏం చెప్తున్నారు, ఈ యూనివర్స్లో ప్రతిదానికి ఒక ఎనర్జీ ఉంది, మనం ఏది మాట్లాడినా కూడా అదే మనకి రిపీట్ అవుతుంది. అంటే మనం ఏది ఇస్తే అది మనకి వస్తుంది అన్నప్పుడు మంచి ఇస్తే మంచి వస్తుంది, చెడు వస్తే చెడు వస్తుంది, మనం ప్రేమిస్తే ప్రేమ వస్తుంది, ఏది మాట్లాడితే అదే మనకి రిపీట్ అవుతుంది. ఎందుకంటే మనకి 24/7 ఎప్పుడు కూడా దేవతలు తదాస్తు తదాస్తు అంటూ ఉంటారు. అందుకే చాలా వరకు మన కంట్రోల్లో ఉండి మనకు కావాల్సింది మనం మాట్లాడుకోవాలి. అందుకే ఎంత కష్టమైనా సరే దీనికి కొన్ని పద్ధతులు ఉంటాయి. అంటే చాలామంది ఏమనుకుంటారు, ఇదివరకు మనం మాట్లాడిన భాషలో ఏం మాట్లాడేవాళ్ళం, మనం అంటే చిన్నప్పుడు పెరిగిన వాతావరణం కావచ్చు, తల్లిదండ్రుల నుంచి కావచ్చు, పెద్దల నుంచి ఏం కావాలనుకునేవాళ్ళం, అది కావాలి, ఇది కావాలి, ఇది ఉంటే బాగుండు, అది ఉంటే బాగుండు, కావాలి 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 అనే ఒక వేలోనే ఉన్నాం. కానీ దీంట్లో ప్రొసీజర్ వే మనకు తెలియదు. అంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళి భగవంతుడు నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, ఒక జాబ్ కావాలి, నాకు ఒక కార్ కావాలి, నాకు ఒక బిల్డింగ్ కావాలి అన్నప్పుడు ఏమవుతుంది, ఫ్యూచర్ టెన్స్ అవుతుంది. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ మనకు అప్లై చేయడానికి కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. అవి ఏంటంటే ఫస్ట్ మనం పూర్తిగా నమ్మాలి. ఇందులో ఈ చాలా సింపుల్, ఫస్ట్ నమ్మకం. ఏదైనా సరే నమ్మకంతోనే సైతం రాళ్ళు కదులుతాయి అన్నట్టుగా మన నమ్మకం ఉంటే ఏదైనా సాధించవచ్చు. ఇక్కడ నమ్మకం ఉండాలి, దీని మీద ఒక అవగాహన ఉండాలి. దీంట్లో కొన్ని పద్ధతులు ఉంటాయి అడగటానికి. అంటే ఇప్పుడు మన భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఏదైనా కావాలి అంటే మనం ఎలా అయితే అడుగుతామో ఈ యూనివర్స్ కాన్సెప్ట్లో కూడా అసలు నెక్స్ట్ ఎపిసోడ్లో అసలు విశ్వం అంటే ఏంటి, ఆ విశ్వానికి ఇందులో అంతా కూడా యూనివర్స్ అనేది మిళితమై ఉంటుంది. లా ఆఫ్ అట్రాక్షన్లో మనకంతా కూడా విశ్వశక్తి అంటే ఏంటి, ఆ విశ్వశక్తిలో ఏమేమి ఉంటాయి, ఆ విశ్వాన్ని మనం ఎలా అడగాలి, అసలు విశ్వం అనేది ఎక్కడుంది, దాన్ని ఏమంటారు. మనం జనరల్గా ఏమంటాము, యూనివర్స్లో మనం లా ఆఫ్ అట్రాక్షన్కి వచ్చేసరికి యద్భావం తద్భవతి అనుకున్నాం. అంటే మనం ఏదైనా కూడా సింపుల్, ఒక లైఫ్ని జీవితం అనేది లైఫ్ అనేది 4 వర్డ్సే, కానీ జీవించాలనేది ఒక 100 ఇయర్స్. 100 ఇయర్స్లో డే టు డే లైఫ్లో మనకు కావాల్సిన ప్రతిదీ కూడా ఒక యుద్ధంలాగానే అయిపోతుంది. ఎందుకంటే మనకి సరైన జాబ్ లేకపోవడం కావచ్చు, సరైన వాతావరణం లేకపోవచ్చు, మనకి సపోర్ట్ చేసేవాళ్ళు లేకపోవచ్చు, మనకి వచ్చే ఇన్కమ్ సరిపోవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే మన చుట్టూ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు పెరిగిన దాంట్లో పెద్దవాళ్ళ దగ్గర నుంచి వచ్చే నెగిటివ్ మైండ్ సెట్టే కావచ్చు, మనం విన్నది చుట్టూ ఉన్నదంతా కూడా మనకి ఇది రాదు, డబ్బులు కడితే కుక్కను కొడితే వస్తాయా, లేకపోతే మనం ఇది చేయలేము, ఎంతో కష్టపడితే కానీ జీవితాన్ని మనం ముందుకెళ్ళలేము, ఇలాంటివన్నీ కూడా మనం విని ఉన్నాం మన బ్రెయిన్లో. దీన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఇక్కడ అసలు యూనివర్స్ అంటే ఎవరు, యూనివర్స్ అంటే భగవంతుడే. మనం వన్నెస్కి రావాలి.
ఓకే. వన్నెస్ కంటే రావాలంటే ఏంటి, మనకి అంత ఇప్పుడు మన ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క దేవతని పోలుస్తారు. అంటే ఎవరికి ఇష్టానుదానో, ఇప్పుడు మీకు రాముడు ఇష్టమైతే నాకు బాబా ఇష్టం, నాకు దత్తాత్రేయ స్వామి, కొంతమందికి కృష్ణుడు ఇష్టం, ఇంకొకరి, అంటే ఎంతసేపు మనం వేరియేషన్స్ చూసుకుంటున్నాం. ఇక్కడ వన్నెస్కి రావాలి. సూర్యుడు చంద్రుడు ఎలా అయితే ఒక్కటిగా ఉన్నారో అదేవిధంగా ఈ సృష్టి మొత్తం కూడా ఉన్న పరమాత్మ ఒక్కటే. ఆ పరమాత్మ కాలానుగుణంగా అవసరాన్ని బట్టి వివిధ రూపాల్లో అవతరించారు. ఏ మతంలో చూసుకున్నా ఎక్కడ చూసుకున్నా అందరూ ఒకటే. ఆ భగవంతుడు అనేది చెప్పేది, కాకపోతే ఎంచుకున్న ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క మతంలో ఒక్కొక్కళ్ళు ఉంటారు. ఇక్కడ రిలీజన్కి దేనికి సంబంధం లేదు. ఈ వన్నెస్కి రావాలి. అంటే భగవంతుడు అంటే ఏకత్వం. ఎవరు చెప్పినా ఏం చెప్పారు, అందరం మనం బాగుండాలి, మనల్ని మనం ప్రేమించినట్టుగా పక్కవాడిని కూడా జీసస్ చెప్తారు. ఏం చెప్తారు, తన వల్లే పొరుగువాడిని ప్రేమించాలి. మనకేం కావాలి, హెల్త్, వెల్త్, కెరీర్, రిలేషన్, మనీ ఎలా కావాలో పక్క వాళ్ళకు కూడా అదే కావాలి. మనకి ప్రేమ కావాలి, పక్క వాళ్ళకు కూడా ప్రేమే కావాలి. అంటే మనం ఏదైతే కావాలనుకుంటున్నామో అది ఎదుటి వాళ్ళకి పంచటం మనకి తెలియాలి. ఓకే. ఇందులో ఈ వన్నెస్కి రావాలంటే సూర్యుడు చంద్రుడు అన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విశ్వము భగవంతుడు అనేది ఒక్కడే. రాముడైనా కృష్ణుడైనా ఎవరైనా సరే ఒకటే రూపము. చాలామందికి ఏమనుకుంటారంటే యూనివర్స్, నక్షత్రాలు, మనకు తెలిసినంత వరకు ఏంటి, ఆకాశం, నక్షత్రాలు, పంచభూతాలు, ఇవన్నీ అనుకుంటాం. విశ్వం అంటే అందరూ అదే అనుకుంటుంటారు. అదే మనకు తెలిసినంత వరకు. కానీ ఆ విశ్వం మన లోపల ఉంటుంది. ఈ అణువున కూడా నిత్య చైతన్యంలో మిళితమై ఉంటుంది. విశ్వం కూడా ఒక వ్యక్తులను కోరుకుంటుందా? విశ్వం ఎప్పుడు కూడా ప్రతి ఒక్క దాంట్లో, ప్రతి ఒక్క మనిషిలోనే ఉంటుంది. అయితే మన లోపల ఉన్న ఎనర్జీస్ ఆ విశ్వంలో ఉన్న ఎనర్జీతో, ఫ్రీక్వెన్సీతో మ్యాచ్ అయినప్పుడు ఆ ప్రతి ఒక్క కోరిక మిళితమవుతుంది. ఎందుకంటే భగవంతుడు సృష్టించిన బిడ్డలమే కదా మనందరం. విశ్వం అంటే తల్లి, తండ్రి, దైవం అన్నీ ఆయనే. కానీ చాలామంది ఏమనుకుంటారంటే ఈ రూపంలో ఉన్నది. చాలామందికి ఆ లా ఆఫ్ అట్రాక్షన్లో సక్సెస్ రాకపోవటానికి కూడా కారణము ఆ విశ్వాన్ని ఎలా కనెక్ట్ అవ్వాలనేది కూడా తెలియకపోవటం. ఇప్పుడు మీరు చెప్పాలి, ఎందుకంటే ఇప్పుడు ఎలా కనెక్ట్ అవ్వాలి అసలు విశ్వానికి? ముందు విశ్వానికి కనెక్ట్ అవ్వాలి అన్నప్పుడు ఆ విశ్వంలో భగవంతుడు ఒక్కడే. సూర్యుడు చంద్రుడు ఎలా ఉన్నారో అలా వన్నెస్కి రావాలి. మీ ఇష్టదైవం ఎవరైతే ఉన్నారో ఆ ఇష్టదైవాన్నే మీరు యూనివర్స్గా చూడండి. అంటే ఇప్పుడు ఎవరికైతే బాబా ఇష్టం అన్నారనుకో, బాబానే ఈ ప్రపంచమంతా నిండి ఉన్నారు. విష్ణువు ఇష్టమైతే విష్ణుమూర్తి ఈ ప్రపంచమంతా నిండి ఉన్నారు అని నా ఇష్టదైవమైన ఈ విష్ణుమూర్తికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇంకోటి, ఏ గుడికి వెళ్ళినా కూడా, ఏ గుడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మీకంటూ ఒక ఇష్టదైవం ఉంటారు. ఆ ఇష్టదైవాన్ని ఫైండ్ అవుట్ చేసుకొని మీకు అందులో ఇప్పుడు మనం బాబా టెంపుల్కి వెళ్ళినాము, లేదంటే అమ్మవారి టెంపుల్కి వెళ్ళాం. అమ్మవారి టెంపుల్కి వెళ్ళినప్పుడు ఈ రూపంలో ఉన్న అమ్మవారికి, అంటే నా ఇష్టదైవమైన బాబా రూపంలో ఉన్న అమ్మవారికి నేను నమస్కరిస్తున్నాను అలా మనం ప్రతి చోట మన ఇష్టదైవాన్ని స్మరించుకోవడం వల్ల ఏమవుతుంది, మనకి ఒక్కటే, అందరూ వేరు వేరు రూపాలైనా ఒకటే అవతారానికి వచ్చామనే విషయం మనకి అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, మీరు ఒక్కళ్ళే, కానీ మీ హస్బెండ్కి వైఫు, మీ పిల్లలకి మదరు, మీ అమ్మా నాన్నలకి డాటర్, అలా వేరే వేరే పేర్లు వేరు, రిలేషన్స్ వేరు, కానీ ఒక్కళ్ళే కదా. అలాగే భగవంతుడు అనేవాడు కూడా ఎప్పుడూ ఒకటే. కాకపోతే కాలానుగుణంగా ఒక టయానికి వచ్చిన భగవంతునికి ఇలా వచ్చారు. కానీ ఇప్పుడు ఈ లా ఆఫ్ అట్రాక్షన్కి వచ్చేసరికి యూనివర్సల్ కాన్సెప్ట్లోకి వెళ్తాం. యూనివర్స్ అన్నప్పుడు చాలామందికి ఏంటంటే బ్లాంక్ స్పేస్ని కొంతమందికి అబ్జర్వ్ చేయగలుగుతారు, కొంతమందిని అబ్జర్వ్ చేయలేరు. ఆ యూనివర్స్ ఎక్కడుందో అనుకుంటారు. ఆ యూనివర్స్ని అంటే ప్రతి ఒక్కళ్ళకి భగవంతుడు అనేవాళ్ళు పైన ఉన్నాడు. దానికి నామరూపానికి అతీతంగా ఉన్న ఒక పవర్ ఉంది, ఒక సుప్రీం సోల్ పవర్ ఉంది. ఆ పవర్నే గాడ్ అని అందరూ అంటారు. ఆ పవర్ని మనం ఐడెంటిఫై చేయలేము. ఇప్పుడు మెడిటేషన్ ద్వారా చాలామంది కనెక్ట్ అవుతూ ఉంటారు. ఆ పవర్కి మనం చూడాలి. పవర్ ఎలా చూడాలి? ఆ చూడాలి అన్నప్పుడు యూనివర్స్లో చెప్పాను కదా, యూనివర్స్ ఆ బ్లాంక్ స్పేస్ చూడలేని వాళ్ళు మన ఇష్టదైవాన్ని ఈ విశ్వం మొత్తం నిండి ఉండేలాగా మనం ఊహించుకోవాలి. ఓకే. ఆ ఊహించుకున్నప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా మీ ఇష్టదైవమే ఈ విశ్వం కింద కనపడుతుంది. ఓకే. అంటే ఇప్పుడు కొంతమందికి జీసస్ అంటే ఇష్టము, జీసస్ అనేవాడు నిరాకడగా ఉన్న వాళ్ళకి ప్రేయర్ చేయడం వస్తుంది. అప్పుడు కొంతమందికి ఏంటి, కృష్ణుడు కనిపిస్తారు, ఆ విగ్రహాన్ని దండం పెడతాం. ఇది అది దాటి ఉన్న పవర్ని, ఆ జ్యోతి రూపంలో ఉన్న పవర్ని మనం కనిపెట్టాలి. ఈ విశ్వంలో ఉన్న ఈ సుప్రీం పవర్ని చేయాలంటే మనం మనసు ద్వారా కనెక్ట్ అవ్వాలి. ఇది దాటి వెళ్ళాలి. ఆ దాటి వెళ్ళాలి చేయాలన్నప్పుడు ఆ వన్నెస్కి రావాలి. ఆ వన్నెస్కి రావాలి అంటే ఏం చేయాలి, ప్రతి చోట మీ ఇష్టదైవాన్ని ఫైండ్ అవుట్ చేయటము, దానిలోని యూనివర్స్కి నేను నమస్కరిస్తున్నాను లేదా భగవంతుడిని నమస్కరిస్తున్నాను అని చెప్పి, అంటే ఇది ఎవరికైతే యూనివర్స్ అనేది ఐడెంటిఫై అవ్వలేకపోతుందో వాళ్ళు ఈ విధంగా చేయండి.
అంటే కృతజ్ఞత చెప్పుకోవడం, కృతజ్ఞత. మీ ఇష్టదైవాన్ని చూసి నా ఇష్టదైవం ఈ రూపంలో ఉన్నారు, మీకు నమస్కరిస్తున్నాను, నాకు ఈ కోరిక నెరవేరినందుకు థ్యాంక్ యూ. ఈ భగవంతుని అడిగే పద్ధతి ఏంటి? ఇందులో 3 ఉంటాయి. ఈ యూనివర్స్ని మనం అడగాల్సింది అడగాలి, నమ్మాలి, పొందాలి, పొందినట్టుగా యాక్షన్ చేయాలి. ఓకే. యూనివర్సల్ కాన్సెప్ట్లో మనకి ఏదైతే ఇప్పుడు మన ఇంట్లో ఉన్నాం, ఏదైనా ఒక జాబ్ చేయాలంటే ప్రిన్సిపల్స్ ఉంటాయి కదా. అవును. ఆ ప్రిన్సిపల్స్ లాగానే లా ఆఫ్ అట్రాక్షన్కి కూడా చిన్న చిన్న ప్రిన్సిపల్స్ ఉంటాయి. Okay. అది ఏంటంటే ప్రతిదీ కూడా నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. దాన్ని అడగాలి. ఎలా? మనం ఆస్క్, ఓకే, బిలీవ్, ఓకే, రిసీవ్, యాక్షన్. అడగాలి, నమ్మాలి, పొందాలి, పొందినట్టుగా యాక్షన్ చేయాలి. ఓకే. అంటే చాలామందికి ఏం చేస్తారు, లా ఆఫ్ అట్రాక్షన్ అవ్వకపోవడానికి ఏంటంటే అడుగుతారు, నమ్మామనుకుంటారు, పొందామనుకుంటారు, పొందినట్టుగా ఆ వచ్చిన ఆపర్చునిటీస్ని అందుకుని యాక్షన్ చేయలేరు. ఓకే. యూనివర్స్ అంటే భగవంతుడు అంటే లా ఆఫ్ అట్రాక్షన్ అన్నీ తీసుకొచ్చి మన పల్లెల్లో పెట్టరు. అవును. ఇలా చేయటం ద్వారా దానికి మనకి కొన్ని ఆపర్చునిటీస్ వస్తాయి. ఎలా చేయాలి వీటికి సంబంధించి కొన్ని పద్ధతులు ఉంటాయి. అదేంటి? ఒకటి పాజిటివ్ మైండ్ సెట్, మన అఫర్మేషన్స్ ధృవీకరణ చేసుకోవటం, విజువలైజ్ చేసుకోవటం, విజన్ బోర్డ్ పెట్టుకోవటం. అంటే ఫస్ట్ ఒక క్లారిటీ, మనకి ఏమేమి కోరికలు ఉన్నాయి, మనం ఎందుకోసం ఇది చేస్తున్నామో, మన కోరికలు ఏంటి అనేది ఒక క్లారిటీకి రావటం. ఆ కోరికల్లో నుంచి దానికి సంబంధించిన ఒక సెంటెన్స్ ఫార్మ్ అఫర్మేషన్స్ ఫిల్ చేసుకోవడం. అఫర్మేషన్స్ అంటే మనం జనరల్గా ఏం చేస్తాము, ఎప్పుడు మనకు కావాలి చెయ్యాలని ఫ్యూచర్లో మాట్లాడుతూ ఉంటాం. ఇది ఎప్పుడు కూడా ప్రెజెంట్ టెన్స్లోనే చేయాలి. ఆల్రెడీ జరిగిపోతే ఎంత సంతోషంగా ఉంటామో ఆ సంతోషాన్ని ఇక్కడ వ్యక్తం చేయటము, లేదు జరుగుతూ ఉండటం. ఓకే. అంటే ప్రజెంట్ ఆర్ పాస్ట్ ఆ సెంటెన్స్లో మనం అఫర్మేషన్స్ ఫామ్ చేసుకోవాలి. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్, మనకు జాబ్ రావాలి. జాబ్ రావాలి అంటే ఏంటి? నాకు ఒక పలానా కంపెనీలో మంచి జాబ్ వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఓకే. మనం విశ్వానికి కృతజ్ఞతలు అంటే భగవంతుడు, వాళ్ళు నమ్ముకున్న దేవుడు. యూనివర్స్ అని రాయొచ్చు, లేదు మీకు నచ్చిన భగవంతుడికి. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్, కొంతమంది గాడ్నే బాగా బిలీవ్ చేస్తారు. ఆ గాడ్నే బాగా బిలీవ్ చేస్తారనుకోండి, ఈయన యొక్క నాకు పలానా కంపెనీలో పలానా జాబ్ వచ్చినందుకు బాబాకి కృతజ్ఞతలు, జీసస్ దయ వల్ల నాకు ఈ మంచి కంపెనీలో జాబ్ వచ్చినందుకు కృతజ్ఞతలు. అంటే ఆల్రెడీ వస్తే మనం ఎంత హ్యాపీగా ఉంటామో ఆ హ్యాపీనెస్ని ఇక్కడ ఎక్స్ప్రెస్ చేయాలి. అంటే అడగాలి, నమ్మాలి, పొందినట్టుగా యాక్షన్ చేయాలి. చాలామంది ఎక్కడి వరకు అడుగుతారు, నమ్మామనుకుంటారు, పొందామనుకుంటారు, కానీ ఎప్పుడు కూడా ఎప్పుడు వస్తుంది అని వాళ్ళ థాట్ ఏంటి? మనం చెప్పడం, నేను ఇది పొందాను, జాబ్ వచ్చింది అని అంటున్నాం. కానీ మనం రియాలిటీలో ఎలా చూస్తున్నాము? మన జాబ్ ఎప్పుడు వస్తుందో, ఇంకా రాలేదు థాట్ ఏముంది? ఓకే, ఆపోజిట్ థాట్లో ఉంది, నెగిటివ్. అంటే ఇక్కడ మనం త్రికరణ శుద్ధిగా చెయ్యాలి. మనం ఏదైతే అంటే మన థాట్ ఒకేలాగా ఉండాలి, మన ఆలోచన అంటే మన మాట ఆలోచన చేత 3 ఒకేలాగా ఉండాలి. త్రికరణ శుద్ధిగా ఎప్పుడైతే మనం ఇది నేను అనుకున్న జాబు భగవంతుడి దయ వల్ల నేను పొందితే ఎంత సంతోషంగా ఉంటానో, ఆ జాబ్ వస్తే ఏం చేయాలనుకుంటున్నాము అనేది 2 నిమిషాలు కళ్ళు మూసుకొని చెయ్యాలి. ఈ విజువలైజేషన్ పద్ధతి ద్వారా ఇది మళ్ళీ జాబ్ వస్తే మనం ఏమేమి కొనాలనుకుంటున్నామో ఒక విజన్ బోర్డు ద్వారా పెట్టాలి. ఓకే. ఇవన్నీ కూడా ఏంటంటే ఆ కాన్సెప్ట్లో వీడియో విన్నంత మాత్రాన ఎవరికీ అర్థం కాదు. వీడియో విన్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఓకే మనకి తెలిసిపోయింది చేసేయాలని అనుకుంటాము. ఓకే. చిన్న చిన్న కోరికలు పెట్టినప్పుడు మనం చేయగలుగుతాం. ఏది? ఇప్పుడు సపోజ్ ఏదో బిర్యానీ కావాలనో, అంటే చాలామంది లా ఆఫ్ అట్రాక్షన్ కొత్తగా ట్రై చేసే వాళ్ళకి ఎలా అడగాలి చేయాలనేది ఇప్పుడు మనం వెళ్ళే ఎపిసోడ్స్లో రాను ఒక్కొక్క పద్ధతిలో మనం చెప్తూ ఉంటాం. ఏదైనా డ్రీమ్స్ ఉన్నాయి, ఎలా వెళ్ళాలి, అసలు ముందు మనం ఏంటి, అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి, ఎందుకు మన జీవితంలో ఉపయోగిస్తున్నాము, అసలు లా ఆఫ్ అట్రాక్షన్లో యూనివర్స్ కాన్సెప్ట్ ఏంటి, ఆ యూనివర్స్ని ఎలా చూస్తాము, ఆ యూనివర్స్ని మనం ఏ విధంగా కనెక్ట్ అవ్వాలి, కనెక్ట్ అవుతూ ఉంటే సంకేతాలు ఏంటి అనేది 1 by 1 తెలుసుకుంటూ దీన్ని ఒక్కొక్కటి దానికి అప్లై చేసుకుంటూ వెళ్తే అర్థమవుతుంది. ఈ వీడియోస్లో చాలామంది వీడియోస్ చూడంగానే నాకు అంతా తెలుసు, నేను అంతా చేయగలిగా అనుకుంటాను. కానీ ఇందులో కొన్ని బేసికల్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. పర్సనల్ గైడెన్స్లో మన ఈ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్లోనే దాని గురించి మొత్తం మనం తెలుసుకోగలుగుతాం. ఒకవేళ పర్సనల్గా మిమ్మల్ని సంప్రదించాలంటే ఇందులో స్క్రోల్ అవుతున్న నెంబర్కి మనం కాంటాక్ట్ చేస్తే మనం ఏదైతే సమస్యలు ఉంటాయో వాళ్ళకు కూడా లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్, మనీ పవర్ క్లాసెస్, వాళ్ళ లైఫ్లో ఉన్న ఎప్పుడు కూడా బ్లాకేజెస్ ఉంటాయి కదా, బ్లాకేజెస్ రిమూవ్ అవటానికి న్యూమరాలజీ పరంగా అన్ని రకాలుగా వాళ్ళకి ఏది కావాలనేది ఆ సజెషన్స్ దాని ద్వారా అందిస్తూ ఉంటాము. ఓకే. ఇప్పుడు మీకు లా ఆఫ్ అట్రాక్షన్లో మనం ఏ పద్ధతులు అయితే చేస్తామని ప్రిన్సిపల్ అడిగాము. ప్రిన్సిపల్ ఏంటి? అడగాలి, నమ్మాలి,
పొందాలి, పొందినట్టుగా యాక్షన్ చేయాలి. ఈ యాక్షన్ చేయడానికి చాలామంది అంటారు, నాకు తెలియట్లేదండి రియాలిటీలో ఎలా చూడాలి అనేది చాలామంది అడుగుతుంటారు. ఆ రియాలిటీ అంటే ఇప్పుడు జనరల్గా ఇందులో మనం మానసికంగా సృష్టించాలి ఏదైనా ఫస్ట్. ఓకే. ఏదైనా ఒక కోరిక నెరవేరిందంటే ఒక 1 ఇయర్ తర్వాత కానీ, ఒక 1 మంత్ కానీ, ఒక 1 వీక్ తర్వాత కానీ జరగబోయేది ఆల్రెడీ ఇప్పుడే జరిగితే ఎంత సంతోషంగా ఉంటామో ఆ సంతోషాన్ని ఇక్కడ వ్యక్తం చేయాలి. వ్యక్తం చేయాలంటే ఎవరికి కూడా మనకు అర్థం కాకపోవచ్చు, కానీ ప్రతి ఒక్కళ్ళకి మనం ప్రెగ్నెన్సీ టైంలో ఎందుకు నేను ఇదే ఎగ్జాంపుల్ చెప్తాను అంటే, ఇది మనం నిజంగా మనం చూడగలిగేది, యాక్షన్ పార్ట్లో మనం అనుభవించగలిగేది కాబట్టి ఇది నాకు బాగా కనెక్ట్ అయిన విషయం. అందుకే మీకు కూడా చెప్తున్నాను. అంటే మనం ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో మనం కనెక్ట్ అయినప్పుడు ఎలా నమ్మాలి, ఏం చేయాలి, మనం చిన్నప్పటి నుంచినేమో ఇలా అడగాలి, ఇలా చేయాలి, భగవంతుడిని అసలు అడగకూడదు, మన కోరికని ఆయన ఏదైతే అదే అన్నట్టుగా మనం పెరిగాము. ఇప్పుడేమో ఆల్రెడీ అయిపోయినట్టుగా చూడమంటే ఎలా చూస్తాం? ఓకే. మనకు అందులో ప్రతిదీ వివరంగా చెప్పాల. మన పేరెంట్స్ కూడా ఎవరు కూడా ఉన్నంతలో సంతృప్తి పడాలి, ఇదా ఉండాలి, ఇలా ఉండాలి. ఇది మనం ఇప్పుడు సపోజ్ డబ్బులే కావాలనుకున్నాం, డబ్బులు సంపాదించడం చాలా కష్టం. మనం డబ్బులు కుక్కను కొడితే డబ్బులు వస్తాయా, మనం ఏం చేస్తే డబ్బులు వస్తాయి, ఎంతో కానీ కష్టపడితే కానీ మనం ఏదైనా సాధించలేము, దీన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి అని ఎంతసేపు మంచి వాళ్ళ దగ్గర డబ్బు ఉండవు, ఇలా చాలా రకాలుగా నెగిటివ్ మాటలు విన్నాం. అవన్నీ కూడా మన లోపల బాగా ఉండిపోండి. అంటే చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 4 లక్షల పైన మనకి నెగిటివ్ థాట్స్ నిండిపోయి ఉంటాయి. ఓకే. ఆ నెగిటివ్ థాట్స్ బయటికి వెళ్తేనే కదా మనకు కావాల్సింది నింపగలుగుతాము. ఖచ్చితంగా. ఆ నింపాలి అంటే ఒక్కొక్కటి మనం చెయ్యాలి. మీ లా ఆఫ్ అట్రాక్షన్లో మీరు ఏదైతే ముందు అనుకున్నది చెయ్యాలి, దాంట్లో ఎలా కనెక్ట్ అవ్వాలి చూడాలనుకుంటే, ఒక తల్లి మన ప్రెగ్నెన్సీ టైంలో ఫస్ట్ నావెల్ మాత్రమే, అంటే బొడ్డు మాత్రమే ఫామ్ అవుతుంది ఫస్ట్ డే. మనకి ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయినప్పుడు ఫస్ట్ వీక్లో బొడ్డు కన్ఫామ్. మనం బేబీ లేదు అని నమ్ముతామా? నమ్మం కదా. 9 months తర్వాత పాప వస్తుంది. కానీ డే 1 నుంచి మనం ఏం చేంజెస్ చేస్తాం? డాక్టర్ దగ్గరికి వెళ్తాం, పరీక్షలు చేయించుకుంటాము. ఒక 1 year వరకు ఆ బేబీ ఫార్మేషన్ అవ్వటం కోసం ఏదైతే మన లోపల థాట్స్ చేంజ్ చేస్తాం, ఎప్పుడు పాజిటివ్ మైండ్ సెట్లో ఉంటే మనం ఏదైతే మాట్లాడతామో, ఏదైతే చేస్తామో లోపల ఉన్న బేబీ కూడా అదే విధంగా మనకి అట్రాక్ట్ అవుతుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఇంట్లో ఉన్న వాళ్ళు కావచ్చు, ఏదైనా కావచ్చు, పాజిటివ్గా ఉండి ఒక అందమైన ఆహ్లాదకరమైన వాతావరణం పెడతారు. ఎట్ ది సేమ్ టైం ఒక మంచి ఎలాంటి బేబీ కావాలనుకుంటున్నాము అని చెప్పి వాళ్ళ రూపురేఖలతో వచ్చే విధంగా ఒక మంచి అందమైన బేబీ ఫోటో పెట్టుకుంటాము. ఇక్కడ నుంచే వాళ్ళ డే 1 నుంచి 100 years లైఫ్ ఇక్కడ మనం డిజైన్ చేస్తామా చేయమా? ఖచ్చితంగా. ఎలా? అలానే డిజైన్ చేయాలా? ఖచ్చితంగా. మన లైఫ్లో కూడా అంటే బేబీ రాకముందే మనం ఎలా డిజైన్ చేస్తున్నాం? పాజిటివ్. అంటే ఎంతోమందిని మనం చూసాము, ఇట్లా ప్రెగ్నెన్సీ వస్తే ఇప్పటి నుంచి 9 months ప్రాసెస్ పడుతుంది, 10th monthకి బేబీ వస్తుంది, ఆ తర్వాత ఈ స్కూలు ఇదంతా మనం డే టు డే చూసాం కాబట్టి దాన్ని విజన్ చేయగలుగుతాం. ఇలాగే మన కోరిక కూడా ఏదైతే ఉందో ఆ కోరిక నెరవేరితే ఎంత సంతోషం. ఇప్పుడు సపోజ్ ఒక హౌసే కావాలి, ఒక హౌస్ కావాలి అన్నప్పుడు మన దగ్గర ₹1 లేదు, ఏమీ లేదు. కానీ మన ఫస్ట్ ఇమాజినేషన్లో మన లోపల మానసికంగా సృష్టించాలి. ఎప్పుడైతే మనం మానసికంగా సృష్టించాలంటే దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఒకటి ప్రిన్సిపల్ అయితే అడగాలి, నమ్మాలి, పొందాలి, పొందినట్టుగా యాక్షన్ చేయాలనేది ఒకటి. దీనికి ఒక సెంటెన్స్ ఫార్మేషన్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి. పాజిటివ్ మైండ్ సెట్లో నుంచి ఒక సెంటెన్స్ ఫార్మేషన్, అంటే నాకు పలానా ఏరియాలో పలానా చోట పలానా ఒక మంచి ఇల్లు దొరికినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. అంటే ఆ ఇల్లు ఎలా కావాలి, ఎన్ని గజాల్లో కావాలి, ఎంత రేట్లో కావాలి, ఆ ఇల్లు కూడా మీకు ఆ ఫ్లాట్ కావచ్చు, స్థలం కావచ్చు, ఏదైనా కావచ్చు, దాంట్లో ఏం కట్టాలనుకుంటున్నారు, లేదు ఫ్లాట్ అయితే ఆ ఫ్లాట్ ఎన్ని గదులు ఉండాలి, ఎట్లా ఉండాలి, బాల్కనీ ఎలా ఉండాలి, మీరు ప్రతిదీ కూడా మీరు మానసికంగా పేపర్ మీద డిజైన్ చేసుకోవాలి. ఎలా డిజైన్ చేసుకోవాలి? ఇదే మనం రాసుకోవాలి. ఫస్ట్ సెంటెన్స్ ఫార్మేషన్ స్వీట్ అండ్ షార్ట్గా ఉండాలి. ఓకే. నాకు పలానా ఏరియాలో నాకు పలానా రేట్లో ఒక అద్భుతమైన ఇంటిని నేను తక్షణమే పొందినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. అంటే ఎన్ని రోజులు రాయాల్సి ఉంటుంది అలా? ఇది మినిమం 21 days రాయాలి. ఓకే. మినిమం 21 days, ఎవ్రీడే 15 times, మార్నింగ్ నైట్ 15 times పడుకునేటప్పుడు రాయాలి. ఈ రాసినప్పుడు మీరు ఏ పేపర్ అయినా పెట్టండి, ఏ పెన్ అయినా పెట్టండి. ఇక్కడ బ్లాక్ పెన్తో కాకుండా వేరే ఏ కలర్ పెన్ తోటే రండి. చాలామంది ఏంటంటే ఇప్పుడు ఈ కోరికని మనం చేస్తున్నప్పుడు ఏంటంటే ఇప్పుడు బాగా పేపరు, కలరు వీటన్నిటి మీద ఎక్కువైపోయింది. ఓకే. ఎందుకు ఎక్కువైపోయిందంటే టెక్నాలజీ పెరిగే కొద్దీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా చెప్తారు.
అన్నీ నిజాలే. కాకపోతే మీకు ఏది కనెక్ట్ అయింది, మీకు ఎలా ఉంది, ఏదైనా కూడా మీ బ్రెయిన్లోనే ఉందండి మొత్తం. మొత్తం అంతా సమస్తం మీ కోరిక బ్రెయిన్లో నెరవేరాలి అంటే ఖచ్చితంగా మంచి పాజిటివిటీతో పేపర్ మీద రాయాలి. ఆ పేపర్ మీద ఎప్పుడు పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి. ఏమి కావాలి, క్లారిటీ ఉండాలి. ఓకే. ఆ క్లారిటీలో నుంచి నాకు ఒక హౌస్ కావాలి అన్నప్పుడు నేను తక్షణమే ఒక మంచి హౌస్ని పలానా ఏరియాలో, పలానా గజాల్లో, పలానా చోట పొందినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. అంటే ఎర్లీ మార్నింగ్ రాయచ్చా? బ్రహ్మముహూర్తం లెగంగానే, మార్నింగ్ లెగంగానే 15 టైమ్స్, నైట్ పడుకునే ముందు 15 టైమ్స్ రాయండి. ఇది రాసిన దాని తర్వాత 2 నిమిషాలు మీరు ఊహించండి. ఓకే. ఇక 2 మినిట్స్ ఎలా ఊహించాలి, మీకు ఎలాంటి ఏరియాలో కావాలి, ఆ ఏరియాలో ఎలాంటి ఇల్లు కావాలి, పెద్ద పెద్ద స్పేషియస్ ఇల్లు కావాలా, సింగిల్ బెడ్రూమ్ కావాలా, త్రిబుల్ బెడ్రూమ్ కావాలా, డబుల్ బెడ్రూమ్ కావాలా, ఆ ఉన్న ఇంట్లో మీరు ఎలాంటి వసతులు ఉండాలనుకుంటున్నారు, అందులో ఎవరెవరు ఉంటారు, అందులో ఎవరెవరు ఏ విధంగా మీరు హ్యాపీగా ఉంటారనేది మీరు విజన్ చేయండి. ఆ విజన్ చేస్తూ హ్యాపీగా మీరు ఏదైతే చేస్తారో కళ్ళు మూసుకొని పొందినట్టు చూస్తే తొందరలో మీకు రియాలిటీ వస్తుంది. ఓకే. రియాలిటీ అది ఎన్ని రోజుల్లో జరగొద్దని చాలామంది అంటారు. ఒక కోరిక ఏదైనా ఉంది, ఆ కోరిక మనం ఎన్ని రోజుల్లో పొందొచ్చు బలంగా. ఆ కోరికకి ఎవరు సమాధానం చెప్పలేరు. ఎందుకంటే జనరల్గా లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం మనం ఏదైనా ఒక కోరికని 21 రోజులు రాస్తే, సైన్స్ ప్రకారం మనం ఏదైనా ఒక పనిని పదే పదే చేస్తున్నప్పుడు 21 డేస్కి మనకు ఒక అలవాటు అవుతుంది. అలవాటు అయిన తర్వాత డైరెక్టర్లు మూవీలో ఎలా అయితే రాస్తారో, వాళ్ళు ఒక స్క్రిప్ట్ రాసినప్పుడు, రాజమౌళి గారు సినిమా రాసినప్పుడు దాన్ని తనకు ఆయన రాగానే చూస్తారు. ఆ సినిమాని చూసినప్పుడు మనం ఎలా అయితే మూవీ చేయకముందే చేస్తారు కదా ఆ డైరెక్టర్, అలాగే మన లైఫ్లో కూడా ముందు మనం చూడాలి. మన లైఫ్ని మనం ఎలా ఉండబోతున్నాం, చేస్తున్నాం ఒక 1 ఇయర్, ఒక 6 మంత్స్ తర్వాత, ఒక 1 ఇయర్ తర్వాత, ఒక 3 మంత్స్ తర్వాత రియాలిటీకి అనుగుణంగా మీరు డ్రీమ్ పెట్టుకోవాలి. అంటే మీ బ్రెయిన్ మేము నమ్మాలి ఫస్ట్. ఇప్పుడు మీరు పెట్టారు, మన దగ్గర ఏమీ లేదు, నేను ఒక 10 కోట్ల ఇల్లు పొందాలంటే మీ బ్రెయిన్ నమ్ముద్దా? ఫస్ట్ మీ బ్రెయిన్ అడుగుద్ది, ఏమడుగుద్ది, ఇది జరుగుద్దా, ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది అంటే మీరు సమాధానం చెప్పాలి కదా. అవును. ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. కానీ ఎప్పుడు మీరు నమ్మినప్పుడు దాన్ని నేను ఖచ్చితంగా సాధించగలుగుతాను అని మీరు దాన్ని త్రికరణ శుద్ధిగా ఆచరణలో పెట్టినప్పుడు అవుతుంది. ఏదైనా జరగాలి, మనకి కావాలి అంటే ఖచ్చితం ముందు కావాల్సింది నమ్మకం. 100% మీకు నమ్మకం ఉండి, ఆ నమ్మకం ఎప్పుడు సాధ్యమవుతుంది? కొత్తగా ఎవరైనా స్టార్ట్ చేసేవాళ్ళు లా ఆఫ్ అట్రాక్షన్ ఇప్పుడిప్పుడు అఫర్మేషన్ రాస్తున్నారు, ఇప్పుడిప్పుడే చేస్తున్నారు అన్నప్పుడు చిన్నవి పెట్టుకోండి. మీ బ్రెయిన్ ఏదైతే నమ్ముతుందో చేయండి. అంటే ఒక చిన్న సినిమాకి వెళ్ళడం కావచ్చు, ఒక చిన్న డ్రెస్సెస్ కావచ్చు, మీరు అనుకుంటున్న ఒక 10,000 5,000 మీరున్న పొజిషన్కి కొద్దిగా బెటర్ దెన్ పెట్టుకుని, ఆఫ్టర్ దట్ మీరు ఎవరైతే ఉన్నారో ఆ పొజిషన్ పెట్టి మీ రియాలిటీకి అనుగుణంగా పెడితే మీకు ఆటోమేటిక్గా నెరవేరుతుంది. కొన్ని కోరికలు ఉన్నాయి, ఒక 10-20 కోరికలు నెరవేరినాయి, మీకు ఒక నమ్మకం వస్తుంది కదా, దాని ప్రొసీజర్ తెలుస్తుంది. అప్పుడు మీరు పెద్ద కోరికలు రాస్తే కూడా దాన్ని ఆటోమేటిక్గా మీరు పొందగలుగుతారు రియాలిటీలో. ఎందుకంటే ఇది రాసేటప్పుడు కూడా ఎప్పుడు మన ఫోకస్ ఒకదాని మీదే ఉండాలి. మనకు ఏ రోజుకి ఆ రోజు మనం నెగిటివ్ థాట్స్ రిమూవ్ చేసుకోవాలి, దీన్ని మళ్ళీ స్ట్రాంగ్నెస్ బిల్డ్ చేసుకోవాలి, మన పాజిటివ్ మైండ్ సెట్లో రావాలి. ఈ కోరిక నెరవేరితే ఎంత హ్యాపీగా ఉంటాము. ఇలా మనకి డౌట్ వచ్చినప్పుడు ఇమీడియట్గా మీరు ఎక్కడికి వెళ్ళాలి? చాలామందికి, ప్రతి మనిషికి, ఈవెన్ మాకు కూడా ఎవరైనా ఇంత ఎక్స్పర్ట్ ఉన్నా కూడా మనం వెళ్తాం, డౌన్ఫాల్ అయ్యేట వస్తుంది. ఆ ఉన్నప్పుడు కూడా ఇమీడియట్గా మనం ఎన్నో పొందిన పొజిషన్ గుర్తు తెచ్చుకొని అప్పుడు సింపుల్ మన రెగ్యులర్ హ్యూమానిటీకి సిమిలర్గా ఉన్నది గుర్తు తెచ్చుకున్నాం అనుకో. అందుకే తల్లి గర్భంలో ఉన్న చిన్న బేబీని గుర్తు తెచ్చుకోగానే ఎస్, బేబీ ఫస్ట్ ఏముండదు, 9 మంత్స్ ప్రాసెస్లో పెరుగుతుంది. ఆ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఒక 9 మంత్స్కి వస్తుంది. అలాగే ఈ కోరిక నేను నా ధర్మం, ఆ కోరిక అడిగేటప్పుడు కూడా ఎలా ఉండాలి అంటే ధర్మబద్ధంగా ఉండాలి. ఎదుటి వాళ్ళకి మనకి హామ్ జరగకుండా మంచి జరిగేలాగానే మనం కోరుకోవాలి. ఆ యూనివర్స్ కూడా మంచి కోరికనే నెరవేరుస్తుంది తొందరగా. ఓకే. అది ఎదుటి వాళ్ళు నాశనం అయిపోవాలి, ఎదుటి వాళ్ళు బాగుపడకూడదు, ఇలాంటివన్నీ ఉంటే కూడా అవేం జరగవు. ఓకే. మనకు కావాల్సింది మన ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి మారడం కోసం మనకి ఏదైతే మంచి జరగాలో దాన్ని కోరుకుంటే 100% జరుగుద్ది. ఇక్కడ మనం ఒకవేళ తెలియకుండా ఒకవేళ నెగిటివ్ కోరుకున్నాం అనుకోండి, కోరుకుంటే కూడా ఇక్కడ ఏమవుతుంది, మనం ఏదైతే అనుకుంటామో అదే మనకి రిపీట్ అవుతుంది. ఇది చాలా మంచి పాయింట్ మేడం. ఎందుకంటే చాలామంది ఇట్లా నెగిటివ్ థాట్స్తో ఉంటుంటారు, ఒకళ్ళు బాగుపడకూడదు అన్న ఆలోచన ఈ మధ్యకాలంలో చాలామంది, ఈ మధ్య అంటే అసలు మనుషుల్లో చాలామంది వరకు ఉంటున్న విషయమే చెప్పాలంటే. అంతే. సో అలాంటి థాట్స్ ఉన్న వారికి మీరేం చెప్తారు? నెగిటివ్ థాట్స్ ఎవరైనా సరే మనం ఏదైతే మనం ఇస్తామో అదే మనకి రిపీట్ అవుతుంది అన్నప్పుడు ఓకే, కర్మ ఇందులో మనకి వస్తే
మెయిన్ ఏదైనా ఒక కోరిక నెరవేరాలంటే ఒకటి సంతృప్తి, కృతజ్ఞతా భావం అనేది ఉండాలి. ఏది జరిగినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఉన్నవాడికి కృతజ్ఞత ఉండాలి. తర్వాత చాలామంది ఇక్కడ ఎవరైతే బాగుపడకూడదు, అది ఉమెన్ సైకాలజీ ప్రతి ఒక్కళ్ళకి ఎలా ఉంటుంది, మనం ఏదైతే చేసామో పక్కవాడికి మనది లేకపోయినా పర్లేదు, పక్కవాడు వెళ్తే మనం చూడలేము, అంటే వాడు తెచ్చేసుకున్నాడే మనకి లేదే అని ఫీలింగ్ ఉంటుంది. అవునా కదా? ప్రతి మనిషిలో అలా ఉంది. అందరిలో ఉండదు, కొంతమందిలో ఇందులో గుణాలు ఉంటాయి కదా. ఎవరికైతే వాళ్ళు ఉన్న స్టేట్ ఆఫ్ మైండ్ని బట్టి, వాళ్ళ మైండ్ సెట్ బట్టి ఉన్న వాళ్ళకి వాళ్ళ దాన్ని బట్టి ఉంటుంది. కానీ మనం చేసుకున్న దాన్ని బట్టి, మనకున్న బిలీఫ్స్ని బట్టి మన లైఫ్ డిజైన్ అయి ఉంటుంది. మన దానికి ఎవరూ కూడా బాధ్యులు కాదు. మన లైఫ్కి మనదే బాధ్యత. మంచి జరిగినా చెడు జరిగినా కూడా మన ఆలోచన విధానాన్ని బట్టి మన లోపల ఏదైతే ఉందో అదే ఎదుటి వాళ్ళ దాంట్లో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే సొసైటీలో ఇప్పుడు మన ఇంట్లో ఎవరైనా మన చుట్టుపక్కల వాళ్ళకి కంపారిజన్స్, మెయిన్ కంపారిజన్స్. ఇప్పుడు మన దగ్గర లేనిది వాడి దగ్గర ఎందుకు ఉండాలి కసి అనే కోపము, కసి, ద్వేషం. అసలు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ కాన్సెప్ట్లో ఫస్ట్ ఉండాల్సింది ప్రేమ, కృతజ్ఞత, ప్రేమ, సంతృప్తి, ప్రతి దాంట్లో పాజిటివిటీ చూడటం అనేది ఉంటే ఆటోమేటిక్గా మనం ఏదైతే ప్యూరిటీ అనేది రావాలి. ఆ ప్యూరిటీ వచ్చినప్పుడు మీరు అనుకున్న ఏదైనా కూడా నెరవేరుతుంది. లా ఆఫ్ అట్రాక్షన్ ఉద్దేశమే ప్రేమ, కృతజ్ఞత, విశ్వం. యూనివర్సల్ కాన్సెప్ట్లో ఏ భగవంతుని చూసుకో, అసలు ఈ సృష్టి మొత్తం అంతా కూడా మిళితమైంది దేని మీద? ప్రేమ మీద. ఆ ప్రేమ ఏదైతే ఉంటుందో ఆ ప్రేమ మీద ఇదంతా నిండి ఉంటుంది. ఆ ప్రేమని మనం పంచాలి. ఇంకొకటి, మనం ఇవ్వటం మన చేతిలో ఉంది. నిజమే, మానవ సహజం. మనం ఎవరైనా చూసి కంపారిజన్ పెట్టుకుంటాం, చేసుకుంటాం. ఒక్కొక్కళ్ళకి ఏంటంటే మనం ఎంత చేస్తున్నా పాజిటివ్గా ఉన్నా కూడా వాళ్ళు ఆపోజిట్గానే ఉంటారు. ఓకే మేడం, ఇది ఒక మంచి పాయింట్ చెప్పాలంటే, ఇప్పుడు మనం ఆఫీస్లో కావచ్చు, ఇంట్లో కావచ్చు, మనం ఎంత పాజిటివ్గా ఉన్నా, మంచి చేయాలని అనుకున్నా, ఇంట్లో కూడా నెగిటివ్ వైబ్రేషన్స్, అంటే విమర్శలు కావచ్చు, సూటిపోటి మాటలు కావచ్చు, అలాగే ఆఫీసుల్లో కూడా. వీటికి సంబంధించి ఎలా తెలుసుకోవాలి, వాళ్ళకి ఎలా తెలియచెప్పాలి? ఇందులో ఏంటి అంటే ప్రతిదీ మన లోపలే ఉంది. ఏదైనా ఒకటి మన కంటికి కనిపిస్తుంది, ఒకటి మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే చూడండి, మన దృష్టికోణం బాగుంటే అన్నీ మంచిగానే ఉంటాయి అంటారు. అలాగే మనం చూసే విధానం మంచిగా అయితే ఆ చూసే దాంట్లో ప్రతి దాంట్లో కూడా మనకి మంచిగా కనిపిస్తుంది. ఒక గ్లాస్ నీళ్ళల్లో మనం జనరల్గా హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటుంది, ఇప్పుడు ఈ బాటిల్ తీసుకున్నాం. ఈ బాటిల్ తీసుకున్నప్పుడు మనం జనరల్గా ఏం చూస్తాం? వాటర్ చూస్తాం. వాటరే చూడంగానే సగం నీళ్ళే ఉన్నాయంట, అంతేనా? అలాగే ప్రతి మనిషి కూడా బాటిల్ చూసినప్పుడు సగం నీళ్ళే ఉన్నప్పుడు ఏంటి, సగం ఖాళీగా ఉంది అని మాట్లాడతాం. కానీ ఆల్రెడీ సగం నీళ్ళు ఉన్నాయి కదా, సగం నీళ్ళు లేవు, ఆ ఖాళీగాని గురించి మాట్లాడతారు అంతే. ఆ డాట్ గురించి మాట్లాడతాం, ఆ ఖాళీ గురించి మాట్లాడతాం. కానీ ఆల్రెడీ సగం నిండు ఉంది కదా మాట్లాడం. ఇంకొకటి, ఎవరైనా సరే బయట ఒక మనిషి మనకు ఆపోజిట్గా ఉన్నారు, మనం ఎంత మంచిగా ఉన్నా కూడా మనకి వ్యతిరేకంగా ఉన్నారు అంటే అది తెలియకుండా మన సోల్ డిజైన్ చేసుకొని వస్తాం. ఓకే, ఎలా అంటే మనం పుట్టక ముందు, మనం ఇక్కడికి వచ్చే ముందే సోల్స్ అంట అక్కడ డిజైన్ చేసుకుంటాయి. ఎలా అంటే ఒక మనిషి పరిణతి సాధించాలంటే ఎక్కడ అన్నీ బాగా జరిగినప్పుడు, గోల్డెన్ స్పూన్తో పుట్టినప్పుడు వాళ్ళకి ఏమీ తెలియదు, అన్నీ జరిగిపోతూ ఉన్నాయి. మనకి ఎక్కడ ఏదైనా ఆలోచన చేయాలా? మన లోపల నుంచి ఉన్న పొటెన్షియల్ బయటికి రావాలంటే ఏదైనా ఒక పరిస్థితి ఎదురైతేనో, ఒక కష్టం ఎదురైతేనో, ఒక బాధ ఎదురైతేనో దాని నుంచి మనం లెర్న్ చేసుకుని దానిలో నుంచి మనకి బయటకు వస్తాం. చాలామంది కష్టాలు వచ్చినాయి, వేరే వాళ్ళు ఆపోజిట్ చేస్తున్నారు, వేరే వాళ్ళు మనకి ఎవరు సహకరించట్లేదు, ఇవన్నీ చేస్తున్నారంటే అవన్నీ ఎక్కడున్నాయి? మన లోపలే ఉన్నాయి. మన లోపల రుణానుబంధం ఎప్పుడో మనం చేసి ఉంటాము. అవన్నీ మనం చేసాం కాబట్టి మనం వాళ్ళ దగ్గర నుంచి మనం ఫేస్ చేస్తున్నాం. ఓకే, ఆ ఫేస్ చేస్తున్నప్పుడు మనం ఇదంతా ఆలోచన చేయకుండా ఈ కర్మ సిద్ధాంతం అనేది అందరూ చాలామంది మాట్లాడుతూనే ఉంటారు. అంటే ఆగామి కర్మ, సంచిత కర్మ, ప్రారంభ కర్మలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనం ఇవన్నీ మన బిలీఫ్స్, పోయిన జన్మలో ఎప్పుడైతే చేసామో ఇవన్నీ కూడా ఉంటాయి. కొంతమందితో అకారణంగా ద్వేషం ఏర్పడుతుంది, చేస్తుంది అంటే ఆల్రెడీ వాళ్ళకి కార్మిక్ అకౌంట్ బ్యాలెన్స్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు వాళ్ళ నుంచి మనం అట్లా అనుభవిస్తున్నాం. ఎప్పుడోకప్పుడు వాళ్ళకి అది చేసేసి ఉంటాం. ఓకే, అది చేసింది ఇప్పుడు మనకి రిఫ్లెక్ట్ అయింది. అంటే మనం ఏది ఇస్తే మనం అదే వస్తుంది అంటారు కదా. ఆ ఏది ఇస్తే అది వచ్చినప్పుడు మనం ఎప్పుడోకప్పుడు చేసింది వచ్చింది. ఆ వచ్చిన దాన్ని మనం గుర్తించి ఇక్కడితో నా కార్మిక్ అకౌంట్ క్లియర్ అయిపోయింది, ఏ జన్మలో ఎప్పుడు ఏదైతే మనకి ఉందో నాకు తెలీదు. ఓకే, కర్మ సిద్ధాంతం ఏదైతే ఉందో నాకు తెలీదు, ఇప్పుడు నేను దీనికి బాధ్యత తీసుకొని నేను దీన్ని క్లియర్ చేసేస్తున్నాను.
అంటే మనకి మన రెస్పాన్సిబిలిటీ తీసుకొని అక్కడ ఆ ఆపోజిట్ వ్యక్తి ప్రవర్తించడంలో ఏమొస్తుంది మనకి వాళ్ళ మీద? కోపం, ద్వేషం, అహంకారం, అసహ్యం, అసహనం, వాళ్ళు అసలు మనల్ని ఎందుకన్నాలని ఒక అహంకారం, తెలియని రజోగుణాలన్నీ కూడా చాలా చాలా అంటే చాలా మనం ఏంటి వీళ్ళు నాకు చెప్పేది, వీళ్ళు నాకు చెప్పేది, ఇట్లాంటివన్నీ వచ్చేస్తాయి. అవునా? దాన్ని మనం ఒకసారి జరిగింది, 2 సార్లు జరిగింది, అది రిపీట్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? క్షమించాలి, వాళ్ళని క్షమించి మర్చిపోవాలి. ఓకే. ఇంకొకటి మనల్ని మనం క్షమించుకోవాలి. అంటే ఓకే, వాళ్ళు ఎప్పుడో పరజన్మలో మనం తెలిసి తెలియకుండా వాళ్ళకి తప్పు చేశాము, ఇక మీదట నేను నీకు మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తాను. క్షమాపణ చెప్తే అక్కడ హీల్ చేసుకొని మనము ఏదన్నా కూడా వాళ్ళు చూడలేకపోతున్నారు, వాళ్ళు ఆపోజిట్ చేస్తున్నారు అన్నప్పుడు ప్రతి మనిషికి ప్రేమే కావాలి, ప్రతి మనిషికి స్నేహమే కావాలి. ఇక్కడ కూడా సెల్ఫ్ లవ్ అనేది కూడా ఉంటుంది. ఒకళ్ళకి ప్రతిసారి మనల్ని వచ్చి అంటున్నారు చేస్తున్నారు అంటే ఒకసారి 2 సార్లు 3 సార్లు మనం చూస్తూ ఉంటాం. ప్రతిసారి వాళ్ళు అంటున్నామంటే వాళ్ళ చేతగాని వాళ్ళ కింద అయిపోతుంది. ఓకే. అప్పుడు వాళ్ళకి చెప్పాలి, మీరు ఇలా ఉండడం నాకు నచ్చట్లేదు, చెయ్యొద్దు. ఎంత చెప్పినా వినట్లేదు, వాళ్ళకి దూరంగా ఉండడమే. అంటే మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని బట్టే కదా మనం మన పని మనం చేసుకొని పక్కకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు అదే దూరంగా ఉన్నారు, అవి మన మీద ప్రభావం కాదు. కానీ చుట్టూ ఇంట్లో ఉన్న వ్యక్తులే కావచ్చు, చుట్టాలు కావచ్చు, బంధువులు కావచ్చు, ఎవరైనా కానీ మనల్ని పదే ఏదో ఒక విషయానికి ఆఫీస్లో కావచ్చు మనల్ని ఎప్పుడూ కూడా క్రిటిసైజ్ చేస్తూ ఉన్నారు. ఓకే, మనం ఎంతో చేసుకుని వచ్చాము, ఇదంతా మన దగ్గర వస్తుంది, ఇది నేను భరించలేకపోతున్నా, క్లియర్ చేయాలంటే ఏంటి అనేది సొల్యూషన్ ఎతకాలి. నిజంగానే దానికి సొల్యూషన్ ఏంటి? దానికి సొల్యూషన్ ఎతకాలంటే ఫస్ట్ ఎక్స్పెక్టేషన్స్ మానేయాలి. ఓకే. అంటే మనం ఎవరి జోలికి వెళ్ళట్లేదు, కానీ వాళ్ళు వస్తున్నారు. వస్తున్నప్పుడు ఇక్కడ మనకి రిలేషన్స్లో ఉంటాయి కొన్ని, చెప్తాను మీకు. ఆ రిలేషన్స్లో కొన్ని సహించేవి, కొన్ని భరించేవి, కొన్ని వదిలేసేవి ఉంటాయి. సహించేవి, భరించేవి, వదిలేసేవి ఉంటాయి. ఓకే. ఇప్పుడు పుట్టుకతో వచ్చారు తల్లిదండ్రులు, పుట్టుకతోటి వచ్చిన కొన్ని బంధాలు ఉంటాయి, వాటిని వదలలేము, పుట్టుకతోనే పోతాయి. అంటే పుట్టిన వాళ్ళు మనం ఎప్పుడైతే పుట్టామో చనిపోయినప్పుడే ఆ బంధాలను అనేది మనం వదులుకోగలుగుతాం. అంటే తల్లిదండ్రులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, మన చుట్టుపక్కల ఉన్న ఎవరైనా కానీ మెయిన్ మన ఫస్ట్ ప్రయారిటీ తల్లిదండ్రులు, అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన పుట్టుకతోనే వచ్చినాయి సంబంధాలు. అవునా కదా? అది మనం చనిపోయేంత వరకు మనం మాట్లాడినా మాట్లాడకపోయినా చేసినా చేయకపోయినా వాళ్ళు ఎలా ఉన్నా వాటిని వదిలే ప్రసక్తి లేదు. అవును. అప్పుడు ఏం చేయాలి? సహించాలి. ఓకే. సహించి మనం ముందుకెళ్ళాలి. ఓకే, ఇవి వెళ్ళారు, మనం ఏం చేయలేదు అంటే అక్కడ మన లోపల ఏంటి సహన శక్తి పెరుగుతుంది. వాళ్ళ ద్వారా మనలో ఉన్న ఒక పొటెన్షియల్ పెరుగుతుంది. వాళ్ళొక గురువులు మనకి. ఓకే. అంతే కదా? మనలో అతి సున్నితత్వం ఉంది, ప్రతిదానికి ఏడ్చే గుణం ఉంది. ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి. ఇప్పుడు ఈరోజు ఇలా మాట్లాడుతున్నాను అంటే నాకు అసలు రోడ్డు దాటడం కానీ, ఒకళ్ళతో మాట్లాడటం కానీ, ఒకళ్ళని ఏమన్నా అంటం కానీ, అసలు ఏం తెలియదు. సో సెన్సిటివ్ అన్నమాట. నన్ను అందరూ కూడా ఇంట్లో చాలా గారాభంగా పెంచారు. అంటే ఊరునే పెంచింది. అది గ్రాండ్ మదర్ ఊరు, నేను విలేజ్లో పెరిగాను. మా పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ అందరూ కూడా అక్కడే నన్ను పెంచారు. మా ఇంట్లో 3 అమ్మలు అనమాట. మా మదర్ ఏంటంటే అక్కడ మా బ్రదర్ ఇంకొకటి వచ్చారని చెప్పి మా గ్రాండ్ మదర్కి పంపిస్తే అక్కడ మా పెద్దమ్మ, మా పిన్ని, మామయ్య వీళ్ళందరూ ఒక కూతురు కంటే ఎక్కువ పెంచారు గారాభంగా. మా అమ్మమ్మ అయితే అమ్మాయిని పిలుస్తా వాళ్ళని. ఆవిడే నాకు అసలు తొలి గురువు అంటే ఆవిడని చెప్పొచ్చు. నాకు 1 ఇయర్ నుంచి నాకు 15 సంవత్సరాలు పెంచింది, 14 సంవత్సరాలు ఆవిడే. ప్రతి ఒక్కటి వాళ్ళని చూస్తూ పెరగడం వల్ల ఈ రోజున నేను ఎంత జ్ఞానం తెలుసుకున్నానేమో వాళ్ళ వల్ల అని చెప్పి. ఖచ్చితంగా వాళ్ళందరూ పెంచారు, చేసుకుంటూ వచ్చారు. ఎవరే చెప్పినా ఇంటూ చేయటమే మనకు తెలిసింది. ఊరంతా వచ్చారు. ఎప్పుడైతే మనం ఒక పనికి చేస్తున్నప్పుడు, ఒక వర్క్ చేస్తున్నామో వాళ్ళకి నచ్చట్లేదు, మనకు ఆపోజిట్ చేస్తున్నారు, ప్రతిసారి మనం క్రిటిసైజ్ చేస్తున్నారంటే మనం ఆలోచించాలి. అంటే మనం చేసే పని మా మెడిటేషన్ గురువు గారు చెప్తారు. అంటే చాలామంది గురువులు చెప్పినా ఒక మాట చెప్పింది ఏంటంటే, మనం ఒక పని చేస్తున్నామంటే ఎదుటివారి మనసుకి కానీ, ఎదుటివారి శరీరానికి కానీ, ఇప్పుడు కానీ ఫ్యూచర్లో కానీ ఎప్పుడూ కూడా హామ్ జరగకూడదు. ఎట్ ది సేమ్ టైం మనకి కానీ, మన మనసుకి కానీ, మన శరీరానికి కానీ ఎప్పుడూ కూడా ఇప్పుడు కానీ ఫ్యూచర్లో కానీ అది హామ్ జరగకూడదు. అలా చేసే ఏ పనైనా మనం చేయొచ్చు. ఏదైనా అప్లికేషన్ వస్తే పేరెంట్స్ ఇంట్లో ఎక్కడొస్తుంది? ఏదైనా వర్క్ విషయంలోనో, పని విషయంలోనో, చదువు విషయంలోనో ఏదో ఒక దాంట్లో వాళ్ళ ఆలోచనలు వేరుంటే, మనకి ఆలోచనలు వేరుంటే
సర్ది చెప్పుకోవాలి. ఇది ఇంకో కాన్సెప్ట్ వచ్చినప్పుడు పేరెంట్స్కి రిలేషన్లో మనం మాట్లాడుకుందాం. ఇక్కడ ఏంటంటే ఈ పేరెంట్స్ ఏమన్నా కూడా వాళ్ళని సహించాలి కదా. అవును. ఈ సహించాలన్నప్పుడు ఈ వర్క్ విషయంలో ఎన్నోసార్లు నేను చేస్తున్న న్యూట్రిషన్ కానీ ఏదైనా కానీ చేస్తున్నప్పుడు కొంతమంది వాళ్ళకి నచ్చేది కాదు. ఎప్పుడు ఏదో ఒకటి అనేవాళ్ళు. అంటే ఇప్పుడు మనం బయట వాళ్ళు అంటే ఇచ్చేస్తాము, మరి ఇంట్లో వాళ్ళు అంటున్నప్పుడు నన్ను పెంచిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళే పెంచారు చిన్నప్పటి నుంచి, వాళ్ళు పెంచి నాకు ఎంతో గారాభంగా చేసిన వాళ్ళు, వాళ్ళే మంచి బుద్ధులు అన్నీ చెప్పి ఏదైనా మనకి ఉపయోగపడేది ఎదుటి వాళ్ళకి ఉపయోగపడాలి చేసినప్పుడు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి కొన్ని నచ్చితే మన దగ్గరికి వస్తాయి. దాన్ని మన ఇంట్లో ఏదైనా ఒక పని చేసామంటే మన ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేస్తే అది తొందరగా ముందుకెళ్తాం. సపోర్ట్ చేయనప్పుడు అరే మన వాళ్ళు చేయట్లేదని ఒక బాధకి వెళ్ళిపోతాం. అందులో నుంచే మంచి నిజంగా అలా చేయకపోతే మనం మంచి చెడు తెలుసుకునే విచక్షణ అనేది మనం కోల్పోతాం. ఓకే. ఈ రోజున వాళ్ళందరూ నన్ను అబ్జెక్ట్ చేయబట్టి నేను ఇదంతా రీసెర్చ్ చేసుకుని అసలు ఏది మంచి ఏది చెడు, ఎక్కడ వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం, ఈ పరిణతి రాగలిగింది అంటే మనం ఒక పరిణతి సాధించగలిగామంటే ఒక అబ్జెక్టివ్ వస్తేనే దానిలో నుంచి మనం బయటికి రాగలుగుతాం. అందులో మనకి కోపం వస్తుంది, మన సహజం, మన ప్రేమ పొందాలి చెయ్యాలనేది ఉంటుంది. కానీ వాళ్ళు గురువులు కాబట్టే అలా గురువులుగా ఉన్నారు, ఆ విధంగా మనలో ఉన్న పొటెన్షియల్ తీసుకొచ్చారు కాబట్టి ఎప్పుడు థ్యాంక్ఫుల్గా ఉండాలి. అంటే ఒక సహనశక్తిని, ఒక లెర్నింగ్ని, మనలో ఒక పొటెన్షియల్ని పెంచడానికి వాళ్ళు ఆ విధంగా మాట్లాడబట్టి మనం ఇంత రీసెర్చ్ చేసి బయటికి రాగాం కాబట్టి మనకు ఆపోజిట్ ఉన్న పర్సన్ ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ఫుల్ చెప్పాలి. ఎందుకంటే ఇందులో మంచి చెడు ఏమీ లేదు, వాళ్ళ ద్వారా లాట్ ఆఫ్ లెర్నింగ్ నేర్చుకుంటాం. ఓకే. దాంట్లోంచి అంటే ఆ చేస్తున్న కరెక్ట్ ఏంటి రాంగ్ ఏంటి ఫైండ్ అవుట్ చేసుకుని మనం దాన్ని క్లియర్ చేసుకుంటాం. ఇంకొకటి ఏం చెప్పాం ఫస్ట్, భరించాల్సినవి. అదే ఇంకోటి అత్తమామలు. ఇప్పుడు అదే ఆల్మోస్ట్ పెళ్ళైపోయింది. పెళ్ళైపోయినప్పుడు అత్తమామల ఇంటికి వెళ్ళినప్పుడు భర్తతో వచ్చిన సంబంధాలు అక్కడ కూడా వాళ్ళు మంచిగా లేరు, రుణానుబంధం మనకు వచ్చిన బంధాలు, వాళ్ళెవరికి మనం నచ్చం, చేయనప్పుడు ఓకే అవి కూడా సహించాలి. ఎందుకంటే వదిలేసి వెళ్ళలేం కదా. ఎందుకంటే భర్తతో వచ్చిన బంధాలు చివరి వరకు ఉండాలి, భరించినప్పుడు ఆ రిలేషన్షిప్లో అసలు ప్రేమ అంటే ఏంటి, ఇవ్వటం తీసుకోవటం కాదు, అన్కండిషనల్ లవ్. అంటే చాలామందికి కోపం వచ్చేది, గొడవలు వచ్చేది ఎక్కడేంటంటే మనకి ప్రయారిటీ లేకపోతేనో, ప్రేమ లేకపోతేనో, మనల్ని ఎవరు కూడా పట్టించుకునే వాళ్ళు లేకపోతేనో, మనకి దేనికి కూడా వాల్యూ లేకపోతేనో, ఎక్స్పెక్టేషన్స్ వల్ల గొడవలు వస్తాం. ఓకే. ఇవ్వటం మన చేతిలో ఉంది, తీసుకోవడం మన చేతిలో లేదు. ఇప్పుడు నేను మీకు ఎంతైనా నేను ఏదైనా ఇవ్వగలుగుతాను, మీరు ఎంతైనా ఇవ్వగలుగుతారు. కానీ ఎదుటి వాళ్ళు ఇవ్వాలి, నేను మీకు ఇవ్వాలంటే అది నా ఇష్టం. నాకు ఇష్టమైతే ఇస్తా, లేకపోతే లేదు. మీరు నాకు ఇవ్వాలంటే మీరు నాకు ఇష్టమైతే ఇస్తారు, లేకపోతే లేదు. అంతే. అది నేను ఎక్స్పెక్ట్ చేశాను అనుకోండి, నాకు బాధ. ఓకే. నేను ఎక్స్పెక్ట్ చేయలేకపోతే మనం ఏంటి, ప్రేమ అంటే ఇవ్వటం. మనం చేయాల్సింది మనం చేస్తాం, వాళ్ళు ఇస్తే ఏమని లేకపోతే లేదు. అసలు మనం ఎక్స్పెక్ట్ చేయనప్పుడు మనకి ఏ బాధ లేదు కదా. అవును. ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదా అంటారు, ఉండాలి రిలేషన్షిప్లో. కానీ ప్రేమ విషయంలో ఎక్స్పెక్టేషన్ ఉండదు. ఓకే. అంటే ఇది స్పిరిచువల్ కాన్సెప్ట్లో చెప్తున్నాను నేను. అంటే ప్రేమ అంటేనే కూడా మన రాధాకృష్ణ సీరియల్ చూసుకున్నా, రాధాకృష్ణ ప్రేమ చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా కూడా ఏంటి, ఇవ్వటమే మన చేతుల్లో ఉంది, తీసుకోవడం లేదు. ఆ ఇవ్వడంలో అన్కండిషనల్, అన్నిటికీ భావాతీతంగా ఉన్న మన ఎదుగుదలకు ఉపయోగపడే ఒక అద్భుతమైనది. అది ఫ్యామిలీలో మన బాధ్యత మనం ఇవ్వటం. వాళ్ళ ఆపోజిట్ ఉన్నారు, అక్కడే మనకి ఏమొస్తుంది, చాలా పొటెన్షియల్ పెరుగుతుంది. ఏది కరెక్ట్ కాదు, ఏది చేయట్లేదు, ఒక సహనశక్తి పెరుగుతుంది, మన కుటుంబాన్ని ఎలా దగ్గర చేసుకోవాలి, ఒకటి ఇముడ్చుకునే శక్తి వస్తుంది. వాళ్ళ ద్వారా లాట్ ఆఫ్ లెర్నింగ్ చేస్తున్నాం, తెలుసుకోగలుగుతున్నాం. అందుకని వాళ్ళందరికీ థ్యాంక్ఫుల్. ఓకే. ఇంకొకటి మనకి వదిలేసేవి, ఒకటి భరించాల్సినవి, సహించాల్సినవి. ఈ రెండు కూడా అత్తమామూలు పేరెంట్స్ ఒకటే. సహించాల్సినవి, భరించాల్సినవి అంటే ఇవి ఇంట్లో వాళ్ళే. రెండు ఎస్కేపింగ్ అవ్వాలి. అంటే ఇప్పుడు చుట్టాలు, బంధువులు, ఇప్పుడు అన్నాం కదా, గ్రాండ్ పేరెంట్స్, అమ్మమ్మలు, తాతయ్యలు, వీళ్ళందరూ వచ్చారు. వీళ్ళందరూ సెకండ్ కేటగిరీ. అంటే చుట్టాలు, బంధువులు మన పుట్టుకతో పాటే, అది చుట్టాలు కావచ్చు, ఆఫీసులు అనేది థర్డ్ కేటగిరీకి వస్తుంది. అంటే మన పుట్టుకతోటి వచ్చే బంధాల గురించి మాట్లాడుకుంటాం. పుట్టుకతోటి ఏమొచ్చినాయి, తల్లిదండ్రులు, ఇవి భర్తతోటి వచ్చిన కొన్ని బంధాలు, పెళ్ళైన తర్వాత లేదా భార్యతోటి వచ్చిన బంధాలు కొన్ని ఉంటాయి, అవి తప్పదు. అలా కాకుండా కొంతమంది చుట్టాలు, బంధువులు కూడా మన పుట్టుకతోనే వస్తారు. అంటే అమ్మమ్మలు కావచ్చు, మామయ్యలు కావచ్చు, తాతయ్యలు కావచ్చు, అమ్మ తరపు బంధువులు కావచ్చు, నాన్న తరపు బంధువులు కావచ్చు, వీళ్ళు మనతోటే ఉంటారు. ఇవి కూడా పుట్టుక నుంచి ఎండింగ్ వరకు మనతోటే ఉంటాయి. అంటే మనం మాట్లాడకపోయినా, డైలీ కలిసినా కలవకపోయినా, ఏది జరిగినా వాళ్ళు మన చుట్టూతోనే ఉంటారు. ఎందుకంటే వీళ్ళని కూడా మనం ఇచ్చేయగలమా. కానీ ఇక్కడ ఏమంటుంది కదా, ఒక కొటేషన్ వస్తుంది, అంటే తాను ఒప్పించక ఎదుటి వాళ్ళని ఒప్పించక మనం ఎస్కేప్ అయిపోతూ ఉండాలి. అంటే మనం వెళ్ళాము,
మనం వెళ్ళంగానే ఆ సినిమా చూపిస్తాడు కదా, సీతమ్మ వాకిట్లో సినిమా చెట్లో రావు రమేష్ మాట్లాడుతూ ఉంటాడు ఎంతసేపు మన పుల్లవిరుపు మాటలు ఎవరిని మహేష్ బాబుని మాట్లాడుతూ ఉంటారు. ఏంట్రా మీరు ఏం చేస్తూ ఉంటారు మీ విధానాలు అంటుంటారు. అలాంటి మాటలు మనం ప్రతి చోట మనకి రెగ్యులర్ జరిగే జీవితంలో ఉంటాయి. అలాంటి వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళని నవ్వుతూ పలకరిస్తూ బాగున్నావా, ఇప్పుడే పని ఉంది వస్తా అని చెప్పి వెళ్ళిపోవాలి పక్కకి, వదిలేసేయండి. వాళ్ళని ఎంటర్టైన్ చేయకూడదు. అంటే కరెరకూడదు, పావం చావకూడదు, అంటే రిలేషన్ అట్టు వదులుకోకూడదు, వాళ్ళని హట్ చేయకూడదు, మనం హట్ అవ్వకూడదు. అంటే వీటిని ఎస్కేపింగ్ నేచర్ అంటాం మనం. అంటే వాళ్ళని పని ఉంది ఇప్పుడే వస్తా అని చెప్పి వెళ్ళిపోయి అది మారిపోయిన తర్వాత మళ్ళీ రావాలి. ఓకే, మరి తప్పదు ఇంకా అవి, ఎందుకంటే మనం రెగ్యులర్గా మన ఈ చుట్టుపక్కలే ఉండేయే కదా. ఇంకా తోడు వదిలేసేవి ఇప్పుడు మీరు అన్నట్టు ఆఫీస్లో కావచ్చు, బయట ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్లో కాకుండా మన బయట ఎక్కడో మనకి అదర్ సర్కిల్లో పరిచయం అవుతారు. ఆ పరిచయం అయినప్పుడు ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల మనం ఇబ్బంది ఫేస్ చేస్తున్నాం. రీసెంట్గా పరిచయం అయిన ఒక 5 నెలలు 6 నెలలు అవుతుంది, లేదా మన స్కూల్ మేట్ కావచ్చు, క్లాస్మేట్ కావచ్చు, మన ఆఫీస్లో కొలీగ్ కావచ్చు, వాళ్ళందరినీ మనం ఎందుకు భరించాలి? కరెక్టేనా? కరెక్టే. అప్పుడు వదిలేయటమే. మనం ఏం తప్పు చేయనప్పుడు భరించాల్సిన అవసరం లేదు, వదిలేయాలి. ఎందుకంటే వాళ్ళ వల్ల మన సఫరింగ్ ఎందుకు అవ్వాలి? అంతే. అవేంటి మన ఇంట్లో వాళ్ళు కాదు, మన బంధువులు కాదు, మన ఇది కాదు. అందుకే ఎప్పుడూ కూడా మనకి మహాత్ములు చెప్పేది ఏంటంటే ఈ బంధాల విషయంలో ఇదే చెప్తారు, ఏంటంటే సహించాల్సినవి భరించాల్సినవి మనం సహించాలి. అంటే పుట్టుకతో వచ్చిన బంధాలని మనం ఎప్పుడూ కూడా వాళ్ళని రెస్పెక్ట్ చేయాలి, భరించాలి, చేయాలి. దాని నుంచి ఇంకొకటి ఎస్కేపింగ్, అంటే మనతోటి వచ్చిన అవి కూడా మన పుట్టుకతోటి వచ్చే ఉంటాయి. చుట్టుపక్కల చుట్టాలు, బంధువులు, మన నైబర్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏదైనా ఎల్లప్పుడూ మనతోటి ఉండే రిలేషన్స్ అవి మనం వదులుకోలేము, పట్టుకొని ఉండలేము. అప్పుడు ఏంటంటే హాయ్ బాయ్ అనేటట్టు ఉండాలి, ఎవరికి దొరకకూడదు. మనం వాళ్ళని ఎవరిని అంటే థర్డ్ వన్ వచ్చేసి వదిలేసుకోవాల్సినవి. ఇప్పుడు ఎవరో మనకి పరిచయం అయ్యారు, ఎవరో ఉన్నారు, ఎవరో చేస్తారు, ఆఫీస్లో ఉన్నారు, ప్రతిసారి వాంటెడ్లీ ఇబ్బంది పెడుతున్నారు, 1-2 సార్లు చెప్తాము, వినట్లేదు, ఇంకా వాళ్ళకి దూరంగా ఉండటమే. చాలామంది ఏంటంటే మనకి వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా పరిచయం అయ్యి చేసి వాళ్ళతోటి మనం ఉన్నప్పుడు మనం అన్నీ షేర్ చేసేసుకొని చాలా బాగా క్లోజ్గా ఉన్నప్పుడు మన వీక్నెసెస్ ప్లస్లో వాళ్ళకి తెలిసిపోతాయి. వాళ్ళని వదిలేస్తే మనకి ఏమైనా అవుతుందేమో, వాళ్ళని దూరం పెడితే ఏమైనా అనుకుంటారేమో, చేస్తారు. ఎవరేమనుకున్నా ఫస్ట్ మీరు కదా, మీరు అనేది హ్యాపీగా ఉంటేనే పక్కన వాళ్ళని చేయగలరు. వాంటెడ్లీ మిమ్మల్ని చేస్తున్నప్పుడు మీరు ఎందుకు భరించాలి? 1-2 సార్లు చేస్తాం, తర్వాత ఎస్కేప్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ఫర్గివ్నెస్. ఇలా ఉన్నప్పుడు రిలేషన్స్ మనం కాపాడుకోవచ్చు. ఇది జనరల్గా మనం చేస్తాం. ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో వచ్చేసరికి మనం ఎలా హీల్ చేసుకోవాలి రిలేషన్స్, అంతే కదా. లా ఆఫ్ అట్రాక్షన్కి వచ్చేసరికి ఇదేంటంటే మనము సహించాల్సిన ఇదంతా సబ్జెక్టు బయట ఉంటుంది. అంటే మనకి ఏంటంటే ఇవన్నీ క్లాసెస్లో చెప్తాము. అంటే ఇక్కడ రిలేషన్స్లో ఫోకస్ ఎలా పెట్టాలి, ఏం చేయాలి, మన దగ్గర క్లాసెస్కి వచ్చినప్పుడు వాళ్ళకి 1 by 1 తెలుస్తుంది. కాకపోతే ఇక్కడ వీడియోస్లో మన వ్యూవర్స్ కోసం ఒకేసారి అర్థం కాకపోయినా సంప్రదిస్తే క్లారిటీ వస్తుంది. ఎందుకంటే మనం ఇంత వినాం కదా, ఏదో ఒక మొక్క వింటాం, ఒకటి చేస్తాము. విన్నవాళ్ళు ఎమోషన్స్ని మనం ఫార్వర్డ్ ఎప్పుడు కూడా మనం ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉంటేనే ఏదైనా సాధించగలుగుతాం లా ఆఫ్ అట్రాక్షన్లో. ఇప్పుడు ఇలాంటి రిలేషన్స్ ఏవైతే ఉన్నాయి మనం చాలా ఇబ్బంది పడుతున్నాం, చేస్తున్నాం, ఆ రిలేషన్స్ అన్నింటినీ కూడా ఒక అద్భుతమైన టెక్నిక్ తోటి మనం క్లియర్ చేసుకోవచ్చు. ఓకే హరిణి గారు, థ్యాంక్ యూ సో మచ్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్పై క్లిక్ చేయండి.